హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నడుము యొక్క చుట్టుకొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం అన్నమాట. సో బ్లౌజ్ టచ్ చేయకుండా మనము కటింగ్ చేయొచ్చు. అది కొత్త టెక్నిక్తో మనం చేయొచ్చు. కానీ అలా చేయడం వల్ల చాలా బాగా బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ సైడ్ చాలా బాగా వస్తుందండి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుందన్నమాట. నేను ఇక్కడ అడ్జస్ట్ సమానం ఉండడం కోసము ఇక్కడ వేస్ట్గా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను అన్నమాట, ఒక డ్రా చేసుకొని. సో మనం బ్లౌజ్ టచ్ చేయకుండా మనము చాలా బాగా నీట్గా కటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను అడ్జస్ట్ సమానం ఉండడం కోసం అది కట్ చేసేసాను. తర్వాత మనము బ్లౌజ్ యొక్క లెంత్ చూసుకోవాలి. ఓకేనా. బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత ఉందంటే మనకు 14.5 ఇంచులు ఉందండి. 14.5 ఇంచులు. ఆ 14.5 ఇంచులకి మనం ఏం చేస్తున్నామంటే 15 ఇంచులు మనము పెడుతున్నాం అన్నమాట. 15 ఇంచులు మనము పెట్టేసి అటు సైడ్ కూడా సమానంగా రావడం కోసము ఇక్కడ కూడా నేను 15 ఇంచులు పెడుతున్నాను అనమాట. అంటే 14.5 ఒక డాట్, 15 ఇంచులు ఒక డాట్ పెట్టేసి 2 గీతలు అక్కడ వేసుకుంటున్నాను అన్నమాట. అంటే షోల్డర్కి మనకు జాయింట్ వస్తుంది కదండి, 1/2 ఇంచ్ ఆ షోల్డర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట అక్కడ. సో నాకు 14 ఇంచులు ప్లస్ 1/2 ఇంచ్ 15 ఇంచులు ఉందన్నమాట. పైన 2 లైన్ వేసాను కదా, అది 1/2 ఇంచులోకి వెళ్ళిపోతుంది, అంటే షోల్డర్ యొక్క ఖర్చులకి. ఇది 32 ఇంచుల బ్లౌజు కాబట్టి ఈ 32 ఇంచుల బ్లౌజుకి 4వ భాగం ఎంత వస్తుందంటే 8 ఇంచులు వస్తుందండి. నేను 8 ఇంచులు అలాగే పెట్టి తర్వాత వచ్చేసి 1 ఇంచ్ ఖర్చు కోసం, అంటే వీపు పైన ఖర్చు వస్తుంది కదా, అది పెట్టేసిన తర్వాత 1.5 ఇంచులు నేను కుట్ల కోసం నేను అక్కడ డ్రా చేశాను అన్నమాట. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఇది 32 ఇంచుల బ్లౌజు కాబట్టి 32 ఇంచుల బ్లౌజుకి నెక్, షోల్డర్ 2 కలిపి 5.5 ఇంచులు మనం పెడుతున్నాం అన్నమాట. సంక డౌన్ ఎంత పెడుతున్నామంటే 5.5 ఇంచులు సంక డౌన్ పెడుతున్నాము. ఓకేనా అండి. ఇక్కడ నేను బాక్స్ రావడం కోసము నేను 5.5 ఇంచులు పెట్టాను కదండి. సంక ప్లస్ నెక్ ప్లస్ షోల్డర్ 5.5 పెట్టాను కదా, అది అలా డ్రా చేస్తున్నాను అనమాట. దీన్ని ఎల్ స్కేల్ అంటారు. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. అక్కడ నేను బాక్స్ రావడం కోసము నేను అక్కడ ఎల్ స్కేల్ పెట్టి ఆధారంగా డ్రా చేస్తున్నాను అన్నమాట. సో ఈ ఎల్ స్కేల్ ఆధారంగా డ్రా చేసిన తర్వాత నాకు ఇక్కడ వచ్చేసి ఆ ఎల్ స్కేల్లో ఎల్ అని మార్క్ వేసిన చోట ఇది వచ్చేసండి, ఇప్పుడు నాకు చెస్ట్ పాయింట్ రావాలి కదా. ఈ చెస్ట్ పాయింట్ రావాలి అంటే నేను 8 ఇంచులకి, అంటే నడుము యొక్క 8 ఇంచులకి ఒకటో భాగానికి 1.5 ఇంచ్ కలిపితే 9.5 ఇంచులు వస్తుంది. ఆ 9.5 ఇంచులకి కుట్ల కోసం 1.5 ఇంచు పెట్టేసి అక్కడ నేను డ్రా చేస్తున్నాను అన్నమాట. అంటే చెస్ట్ పాయింట్ రావాలి అంటే నడుము యొక్క చుట్టుకొలతలు ఒకటో భాగానికి 1.5 ఇంచు కలిపితే 9.5 ఇంచు, అదే చెస్ట్ పాయింట్ నేను పెట్టేశా. సో ఎక్కడ మనము బ్లౌజ్ టచ్ చేయట్లేదండి. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్లో మనము ఇక్కడ ఎల్ అని ఉంది కదా, ఆ మిడిల్ పార్ట్లో నేను ఒక లైన్ వేసుకొని అక్కడ సంక రౌండ్ కోసం 1.5 ఇంచులకి మార్క్ వేసేసుకుంటున్నాను ఆ సంక రౌండ్ కోసం. ఓకేనా. ఇది కరువు స్కేల్ అంటారండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను అక్కడ ప్లస్ ఇక్కడ మధ్యలో మూడింటికి కలిసేటట్టుగా ఆ కరువు స్కేల్ పెట్టేసుకొని ఒక మార్క్ వేస్తున్నాను అన్నమాట. మార్క్ వేసేసి అది సంక రౌండ్ వచ్చేసింది మాకు. ఇప్పుడు ఏం కావాలి, మనకు నెక్ కావాలి. నెక్కి నేను ఎంత పెట్టానంటే నెక్, షోల్డర్ 2 కలిపి 5.5 ఇంచులు పెట్టాను. నెక్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను అన్నమాట. ఓకేనా. 2.5 ఇంచులకి నేను ఇక్కడ డాట్ పెడుతున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిండేది బ్యాక్ యొక్క పార్ట్, బ్యాక్ యొక్క హైట్ ఎంత ఉందంటే, అంటే బ్లౌజుకి వెనక సైడ్ నెక్ ఉంటుంది కదండి, ఆ నెక్ ఎంత ఉందో ఒక్కసారి చూస్తున్నాను. ఆ నెక్ వచ్చేసి నాకు 5 ఇంచులకి ఉందండి. సో 5 ఇంచులకి నేను ఏం చేస్తున్నానంటే మార్క్ వేస్తున్నా. 5 ఇంచులు పెట్టుకోకుండా నేను 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా మార్క్ వేసేసి నేను నెక్ వచ్చేసి 2.5 ఇంచులు నెక్ పెట్టాను కాబట్టి అక్కడ నేను బాక్స్ వేసుకుంటున్నాను. అంటే నెక్ యొక్క డిజైన్ డ్రా చేసుకోవడానికి బాక్స్ వేసేసుకుంటున్నాను. ఆ బాక్స్ వేసుకున్న తర్వాత మనము ఎంత మనకు విడ్త్ కావాలి అనేది దగ్గరగా 32 ఇంచుల బ్లౌజ్కి మనము 1/4 ఇంచు వరకు, అంటే 1 ఇంచు లోపల 1/4 ఇంచుల వరకు మనము ఎక్స్ట్రా నెక్ డిజైన్ డ్రా చేసుకోవడానికి మనము ఒక మార్క్ వేసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 ఇంచ్ వరకు
కిందికి డౌన్ చేసి ఈ నెక్ ఎక్స్ట్రా నెక్ మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా నెక్కి దానికి కలిపేస్తున్నాం అన్నమాట. అంటే ఎక్స్ట్రా బాక్స్ ఏర్పడింది. అంటే నేను బ్లూ మార్క్ వేసాను కదా, అదే ఎక్స్ట్రాది అన్నమాట. సో ఇది కరువు స్కేల్తో నేను అక్కడ రౌండ్ నెక్ వేస్తున్నానండి. సో ఇలా నెక్ నేను విడ్త్‌గా కావాలి అనే ఉద్దేశంతో, అంటే మనము వచ్చేసి బ్యాక్ సైడ్ వీపు విశాలంగా ఉండడం కోసము అలా చేస్తాము. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈ ఒక 8 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ చేశాను కదండి, అక్కడి నుండి బ్యాక్ ఖర్చు కోసము 9 ఇంచులు ఉంది కదండి, వాటి నుండి మధ్యకు ఫోల్డ్ చేస్తే 4.5 ఇంచులు వస్తుంది. ఆ 4.5 ఇంచుకి నేను డాట్ పెట్టి పైన ఖర్చు కోసము 4కి పాయింట్ పెడుతున్నా, 4 ఇంచులకి హైట్ పెడుతున్నా, పెట్టి స్కేల్తో ఒక మార్క్ వేసుకుంటున్నా. నేను వీపు పైన ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదండి, ఆ పాయింట్ కోసము నేను బాణపు గుర్తులు ఇలా వేస్తున్నాను అన్నమాట. ప్రతి బ్లౌజుకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అండి, ఇది నేను బాణపు గుర్తులు వేస్తున్నాను. ఇది మనకు బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ ఆధారంగా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం. సో ఈ డ్రాయింగ్ ఎలాగుందో అలాగే నేను కటింగ్ చేసుకుంటున్నాను. అర్థమైందండి? బ్లౌజ్ టచ్ చేయకుండా మనము బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాము. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ ద్వారా నాకు విషయాన్ని తెలపండి. ఈ పాయింట్ ఎలా వచ్చిందో, ఆ పాయింట్ ఎలా వచ్చింది అనే ఉద్దేశంతో నేను చెప్తా. ఇప్పుడు వచ్చేసి వీపు పైన ఖర్చు ఒకటి పెట్టాను, ఇటు సైడ్ కూడా ఖర్చు నేను పెడుతున్నాను. అంటే ఎక్కడెక్కడ ఖర్చులు ఉన్నాయో ఆ పాయింట్లో నేను ఖర్చులు పెడుతున్నాను. ఓకే కదండి. ఇప్పుడు మనము నెక్ కటింగ్ చేయట్లేదు, ఎందుకంటే తర్వాత చేస్తాం. అలా చేయడం వల్ల నెక్ సరిగ్గా కూర్చోదన్నమాట. సో ఇది చూడండి, ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేస్తున్నాము. హ్యాండ్ కట్ చేయాలంటే పైన షోల్డర్ 1/2 ఇంచు వదిలేసి చుట్టూ ఒక 1/4 ఇంచు వదిలేసి నేను ఆ హ్యాండ్ యొక్క రౌండ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్లో చూస్తున్నా. ఆ బ్యాక్ పార్ట్లో చూస్తున్నాను కాబట్టి దానికి నాకు 10.5 ఇంచులు రౌండ్ వచ్చింది. హ్యాండ్ యొక్క పైనుండి కొలిస్తే 10.5 ఇంచులు వచ్చిందన్నమాట. హ్యాండ్ యొక్క విడ్త్ రావాలంటే, కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ రావాలి అంటే పైన షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ పార్ట్ కొలిస్తే 10.5 వచ్చింది. ఆ 10.5లో మనము 1 ఇంచ్ తీసేస్తే 9.5 వస్తుంది. అంటే మనము హ్యాండ్ కట్ చేయాలంటే మనకు కావాల్సిన క్లాత్ ఎంత అంటే 9.5 ఇంచులు. ఓకేనా? ఇలా చేస్తే మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది వస్తుందండి. ఏ మెజర్మెంట్స్ మనకు అవసరం లేదండి. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో మీరు అలాగా ఒక్కసారి ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. నాకు 9.5 విడ్త్ కావాలి, అంటే వెడల్పు కావాలి. చూస్తున్నా, నాకు విడ్త్ క్లాత్ లేదు, 9.5 రావాలి. సో నేనేం చేస్తున్నానంటే అక్కడికి మధ్యకి 4 భాగాలు చేసి ఫోల్డ్ చేస్తున్నాను. అక్కడ విడ్త్ 9.5 లేదు. సో నేను ఆ 9.5కి 4 పక్కల కూడా నేను జాయింట్ పెట్టేయడం కంటే ఉన్న క్లాత్ని నేను అడ్జస్ట్ చేస్తున్నా. అంటే 9.5కి అంటే 2 జాయింట్లు పడేటట్టుగా చూసుకుంటున్నా. 4 జాయింట్లు పెడితే చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో. ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంది కదండి, అడ్జస్ట్ సమానం ఉండడం కోసం నేను ఈ వేస్ట్ క్లాత్ని ఏం చేస్తున్నానంటే మార్క్ వేసేసి నేను రిమూవ్ చేసేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను. ఓకేనా అండి? ఇది మనము ఒక టెక్నిక్తో కటింగ్ చేస్తున్నాము. అంటే హ్యాండ్ యొక్క మెజర్మెంట్ లేకోకుండానే బ్యాక్ సైడ్ సంక డౌన్ ఎంత ఉందో చూసుకొని మనము 9.5 పెట్టాం. ఇక్కడ ఎంత ఉందంటే హ్యాండ్ యొక్క లెంత్ 6.5 ఇంచులు ఉందండి. 6.5 ఇంచులకి నేను అటు సైడ్ కూడా ఒక 6.5 ఇంచులు పెట్టేసి బాక్స్ వేసేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ చేయాలంటే మనకు బాక్స్ అవసరం, ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ బాక్స్ వేసేసి అడ్జస్ట్ సమానం ఉండడం కోసం నేను కింద డ్రా చేశాను కదా. సో ఇక్కడ నాకు ఏమైందంటే ఇక్కడ 6.5 ఇంచుల బ్లౌజుకు ఇది హ్యాండ్. సో నేనేం చేస్తున్నాను, 3.5 ఇంచుకి చంక డౌన్ దించుతున్నా. 3.5 ఇంచుకి అంటే 32 ఇంచుల బ్లౌజు కోసము నేను 3.5 ఇంచులు కిందకి చంక డౌన్కి వస్తున్నా. ఓకేనా? సో ఇక్కడి నుండి నేను కుట్ల కోసం ఎంత వదిలాను, 1.5 ఇంచే కదండి కుట్ల కోసం వదిలాను. ఆ 1.5 ఇంచుకి మార్క్ వేసేసాను అనుకోండి, ఆ మార్క్ మనకు హ్యాండ్ యొక్క లూజ్ కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్ షేప్ రావాలంటే ఫస్ట్ 2.5కి ఒక మార్క్ వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆ 2.5కి మార్క్ వేసేసి ఆ షేప్కి ఈ షేప్కి హ్యాండ్ షేప్ వచ్చే విధంగా నేను ఒక డ్రా చేస్తున్నాను. ఓకేనా? డ్రాయింగ్ వేస్తున్నాను అన్నమాట.
తర్వాత నేనేం చేస్తున్నాను, హ్యాండ్ యొక్క షేప్ రావాలి, హ్యాండ్ యొక్క లూజు కావాలి కదా, హ్యాండ్ యొక్క లూజు హ్యాండ్ తీసుకొని ఇలా టైట్గా లాగేసి ఒక మార్క్ వేసేసుకుంటున్నాను. ఓకేనా. తర్వాత మనం కుట్లు కోసం ఎంత వదిలామండి, 1.5 ఇంచు కుట్లు కోసం వదిలాము. ఆ మార్క్ కూడా వేసేసి నేను అక్కడ హ్యాండ్ షేప్ రావడానికి, అంటే హ్యాండ్ ఎలా ఉంటుందో ఆ షేప్ రావడానికి ఆ ఖర్చు కలిపేసి ఆ స్కేల్ 1.5 ఉంటుంది కాబట్టి నేను 1.5 కుట్ల కోసం పెట్టాను. అది కుట్ల కోసము మార్క్ వేసేసాను అన్నమాట. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని, వేస్ట్ క్లాత్ని నేను కట్ చేసేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనకు హ్యాండ్ ఎలాగుందో అలాగా కటింగ్ చేసేయాలి. నేను 2.5 ఇంచులకి ఇక్కడ పాయింట్ పెట్టాను కదా, అక్కడ 1/2 ఇంచు కిందికి రావాలండి హ్యాండ్ యొక్క షేప్ రావడం కోసము. సో అక్కడ నేను 1/2 ఇంచు కిందికి వచ్చాను. ఫస్ట్ 2.5 పెట్టాను కదా అక్కడ. సో ఇక్కడ 1.5 పెట్టేసి హ్యాండ్ యొక్క షేప్ వచ్చే విధంగా ఆ డ్రాయింగ్ ఎలా చేశానో అదే విధంగా వస్తూ కట్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు ఆ షేప్ ఎలాగుందో అలాగే డ్రా చేసుకోవాలండి, మనము కటింగ్ చేసుకోవాలి. వస్తూ ఇక్కడ కిందికి ఒక 1/2 ఇంచు, జస్ట్ ఒక 1/2 ఇంచు మాత్రమే కిందికి రావాలి. ఇక్కడ నేను అడ్జస్ట్ సమానం ఉండడం కోసం ఆ కుట్ల దగ్గర చేసేస్తున్నాను. ఇప్పుడు మనకేమంటే ఇక్కడ 2 సైడ్లు మాత్రమే జాయింట్ పడిందన్నమాట. సో 4 సైడ్ పడితే ఇబ్బందిగా ఉంటుంది. సో 2 సైడ్లు వచ్చేటట్టుగా చూసుకున్నాను. సో ఇప్పుడు మనకు వచ్చేసి సంక డౌన్ తీసుకోవాలి, హ్యాండ్ యొక్క డౌన్ తీసుకోవాలి కదండి. సో మిడిల్ పార్ట్ అని నేను అక్కడ ఒక డ్రా చేస్తున్నా. అక్కడి నుండి 1.5 ఇంచ్ ఒక మార్క్ వేసేసి 1.5 ఇంచ్ దగ్గర నుండి ఇక్కడ కుట్ల దగ్గర వరకు ఎంత ఉందో అక్కడికి ఫోల్డ్ చేసేసి టేపు ఒక మార్క్ వేసేస్తున్నా. ఆ మార్క్ మనం వచ్చేసి దగ్గరగా 3/4 ఇంచ్. ఓకేనా. అంటే 1.5కి ఎక్కువ, 1 ఇంచుకి తక్కువ డాట్ వేసేస్తున్నాను. అది ఎలాగుందో అలాగా షేప్ చేసేసి కట్ చేసేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని సిగ్నల్ అండి మనము ఫ్రంట్ పార్ట్ డౌన్ వస్తుంది ఇక్కడ. ఓకేనా అండి. సో ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుసుకోవడానికి కోసం ఇక్కడ కూడా ఒక ఖర్చు పెడుతున్నాను. అంటే మనం కుట్టేటప్పుడు ఇది 2 ఖర్చులు ఉంటే ఫ్రంట్ పార్ట్ అని అర్థం అన్నమాట. సో మనకు హ్యాండ్ కట్ చేసేసినాము, ఇక్కడ వచ్చేసి మనకు జాయింట్ పడుతుంది. ఓకేనా అండి. తరువాత మనము ఫ్రంట్ యొక్క పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఉన్న క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ మన ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు చూసుకొని ముందర మనకు అడ్జస్ట్ సమానం ఉండడం కోసం మనము అక్కడ ఒక డ్రా చేస్తున్నాము, లైన్ వేస్తున్నాము. లైన్ వేసేసిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఆధారంగా మనము ఫ్రంట్ పార్ట్ తీసుకుంటామన్నమాట. నెక్ ఇక్కడ నేను కట్ చేయలేదు కాబట్టి ఆ నెక్కి వచ్చేంత వరకు నేను క్లాత్ జరుపుకుంటున్నా. అంటే నెక్ పోయినా పర్లేదు కదా, ఇక్కడ మనకి ఇంకా నెక్ కట్ చేయలేదు, అది ఎలాగో కట్ చేస్తామని క్లాత్ని వేస్ట్ కాకోకుండా అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే మనము యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసేసుకుంటున్నామండి. ఎలాగుందో అలాగా డ్రా చేసేసుకోవాలంట. ఇది క్రాస్ కటింగ్ అండి. సో మీరు అలా క్రాస్గా పెడితే బ్యాక్ పార్ట్ క్రాస్ అయిపోతుంది, ఇలా స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు అందరూ క్రాస్ కటింగే చేస్తున్నారు కాబట్టి నేను క్రాస్ కటింగే చేసి చూపిస్తున్నానండి. సో ఇక్కడ నుండి మనము షేప్ ఎలాగుందో, బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఆ బ్యాక్ పార్ట్ ఆధారంగా అలాగే నేను డ్రా చేసేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను అన్నమాట. ఓకేనా. చూడండి, తీసేసా. బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. నేను కొంచెం మీకు కనిపించడానికి డ్రా చేస్తున్నాను. అంటే 1.5 ఖర్చు కోసం ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్లో పెట్టాం కదా, ఆ ఖర్చు నేను పెట్టేశాను అన్నమాట. సో ఇప్పుడు నాకు నెక్ ఎంత పెట్టాం మనము, 2.5. ఫ్రంట్ షేప్ రావడానికి 2.5కి పెట్టేసి అక్కడి నుండి నాకు నెక్ డిజైన్ కనిపించడానికి, అంటే మనకు నెక్ ఇక్కడ ఉందనే ఉద్దేశంతో 2.5 పెట్టి ఆ షేపు ఈ షేపు నేను ఒక లైన్ వేసేసుకుంటున్నా. అక్కడ మనకు సంక డౌన్ ఉంది కదండి, సంక డౌన్కి మనం ఎంత పెట్టాము, 5.5 ఇంచులు పెట్టామంటే శంఖ షేప్ రావడానికి. సో అక్కడ కూడా నేను ఎల్ అనే మార్క్ రావాలి కదండి అక్కడ. అంటే ఫ్రంట్ సైడ్ మనము 1/2 ఇంచు లోపలికి పోతుంది కదా. సో అక్కడ నేను 1/2 ఇంచు లోపలికి పోతుంది కాబట్టి అక్కడ నేను బాక్స్ వేసుకుంటున్నాను. అది సంక డౌన్ దగ్గర. సో బాక్స్ వేసేసుకొని మనకు 1/2 ఇంచు లోపల పోతుంది కదండి, లోపల పోవాలంటే అక్కడ బాక్స్ వేసుకున్న తర్వాత
అక్కడ హాఫ్ ఇంచ్ మనకు లోపల పోతుందని ఒక సిగ్నల్ పెట్టుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదండి. ఇప్పుడు నేను చెస్ట్ పాయింట్ గీయాలి. చెస్ట్ పాయింట్ చేయాలి. క్రాస్ బెల్ట్ కోసం మనము 2 ఇంచులు ఇక్కడికి, 2.5 ఇంచులకి, 2 ఇంచులకి ఇటు సైడ్ ఒక మార్క్, అటు సైడ్ 2 ఇంచులకి ఒక మార్క్ వేసేసి నేను స్కేల్ ఆధారంగా లైన్ వేస్తున్నాను. ఓకేనా అండి. అక్కడి నుండి లాస్ట్ వరకు లైన్ చేస్తున్నాను. అయిన తర్వాత మనము ఇక్కడ షేప్ రావాలి అంటే మనకు 2.5కి చెస్ట్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పెట్టిన తర్వాత ఇది 32 ఇంచుల బ్లౌజు కాబట్టి ఆ 32 ఇంచుల బ్లౌజుకి దగ్గరగా 2.25 ఇంచు చెస్ట్ మిడిల్ పార్ట్ కోసం వేసుకుంటున్నాము. తర్వాత ఆ 2.25కి ఫోల్డ్ చేసేసి అక్కడ మిడిల్ పార్ట్ వేసేస్తున్నా. అక్కడి నుండి ఇక్కడ గమనించండి, నేను 1/4 ఇంచు కిందికి డౌన్ చేస్తున్నా. 1/4 ఇంచు కిందికి డౌన్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నాను అంటే అక్కడ షేప్ మాకు చెస్ట్ ఉంటుంది కదా అండి. చాలామంది ఇది గమనించరు. మన చెస్ట్కి చెస్ట్ కూర్చోడానికి క్లాత్ ఉంటేనే ఆ షేప్ వచ్చేసి అక్కడ కూర్చుంటుంది. అక్కడ ముఖ్యంగా షేప్కి క్లాత్ లేకపోతే ఇంకా మన ఉన్న షేప్ కూడా లెస్ అవుతుంది కదా అండి. సో నేను ఇటు సైడ్ నుండి 1 ఇంచ్ పైకి తీసుకుంటున్నాను. అటు సైడ్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పాయింట్ వేసేస్తున్నాను. ఇక్కడ నుండి అక్కడికి 1 ఇంచ్ వేసుకున్నాను కదా, అక్కడి నుండి అక్కడికి నేను పడవ ఆకారంలో మార్క్ వేస్తున్నాను అన్నమాట. పడవ ఆకారంలో ఒక షేప్ డ్రా చేస్తున్నాను. చూడండి, మనకు ఇక్కడ షేప్ చెస్ట్ కూర్చోడానికి క్లాత్ ఉంటేనే కింద షేపు కప్స్ బాగా కూర్చుంటాయండి. అక్కడ కప్ కోసం మనం 2 ఇంచులకి క్రాస్ బెల్ట్ తీసేస్తే ఏమొస్తుందండి? షేప్ అంటే లెస్ అవుతుంది. ఇక్కడ మనకు ఇక్కడ షేప్కి మనము 1.5 ఇంచులు తీసుకున్నాం కదండి చెస్ట్ పాయింట్ కోసం. సో అక్కడ క్లాత్ తక్కువ వస్తుంది మనకు. చాలామందికి తెలీదు ఆ విషయము. సో ఇక్కడ నేను 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను సైడ్కి. సో తర్వాత 1.5 ఇంచులు కూడా నేను కలిపేసి పడవ ఆకారంలో షేప్ తీస్తున్నాను. ఓకేనా. ముఖ్యంగా షేప్ పాయింట్ వచ్చేసి 2.5 ఇంచులకి హైట్ను పెడుతున్నాను. 2.5 ఇంచులకి హైట్. సో తర్వాత చక్కగా నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అక్కడ పడవ ఆకారంలో ఒక బాణపు గుర్తులు వేస్తున్నాను. అంటే చెస్ట్ యొక్క మెయిన్ డాట్ అదే అన్నమాట. సో మనకు కప్స్ కూర్చోవాలంటే కింద మనకు క్లాత్ ఉంటేనే అక్కడ కప్పు కూర్చుంటుందండి. ఇది చాలామందికి తెలియదు. అక్కడ మనం 2 ఇంచుల క్లాత్ తీసేస్తే కప్పు అస్సలు కూర్చోదండి. ఉన్న షేప్ కూడా లెస్ అవుతుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు నాకు ఫస్ట్ మెయిన్ డాట్ వచ్చేసింది. ఇప్పుడు రెండో డాట్ రావాలంటే నెక్ దగ్గర నెక్ ఎంత ఉందో నెక్ కిందకి చూసుకోవాలి. నాకు నెక్ 6 ఇంచులు ఉంది, 6.5 ఇంచులు ఉంది. సో నేను చూసుకొని నెక్ డ్రా చేస్తున్నాను. 6 ఇంచులు ఉంటే మనకు 1/2 ఇంచు పైకే పెట్టుకోవాలి. ఎప్పుడు హాఫ్ ఇంచు పైకే పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రంట్ నెక్ నేను డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ నేను 2.5కి పెట్టాను కదా, అట్లా డ్రా చేసేసి బాక్స్ వేసేసుకున్నాను. ఇక్కడ కూడా ఫ్రంట్లో మనము దగ్గరగా 1/2 ఇంచు వరకు ఎక్స్ట్రా తీసుకోవచ్చట. అంటే మనకు చెస్ట్ దగ్గర హత్తుకున్నట్లుండదు, బ్లౌజు ఫ్రీగా విశాలంగా ఉంటుంది కాబట్టి 1/2 ఇంచు నేను ఎక్స్ట్రా మార్జిన్తో నెక్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అన్నమాట. ఓకేనా. తీసుకుని తర్వాత ఒక బాక్స్ వేసేసి అక్కడ ఆ బాక్స్ ఈ నెక్ డ్రాలోకి జాయింట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఏం చేయాలి, ఈ చెస్ట్ యొక్క డాట్ రావాలి మనకు. ఈ డ్రా ఎలాగుందో నేను అలా కటింగ్ చేసేస్తున్నానండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ కరువు స్కేల్తో నెక్ డ్రా చేస్తున్నానండి. కరువు స్కేల్తో నెక్ డ్రా చేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇది 1/2 ఇంచు లోపల పోతుందంటే 1.5 ఇంచు బ్యాక్ పార్ట్ పెట్టాం కదా, ఆ బ్యాక్ పార్ట్లోంటి మనం తీసాం కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచు చంక డౌన్ లోపలికి వెళ్తుంది. అక్కడ 1.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు రిమూవ్ చేస్తున్నాం, 1/2 ఇంచు తీసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ షేప్ ఎలాగుందో అదే ఆధారంగా ఆ షేప్ ఆధారంగా నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఓకేనండి. ఇది చూడండి, కింద నేను 1/4 ఇంచు కిందికి వచ్చాను క్లాత్. సో అలా వస్తేనే కప్స్ నీట్గా కూర్చుంటాయి. కప్స్కి ప్లేసే లేకపోతే ఇంకా కప్పే ఎక్కడ కూర్చుంటుంది చెప్పండి. ఇప్పుడు నాకు రెండో డాట్ రావాలి. ఈ రెండో డాట్ రావాలంటే అక్కడి నుండి ఇక్కడికి ఎంత ఉందో చూసుకుంటున్నాను. కింద 1/2 ఇంచు వదిలేస్తున్నాను.
హాఫ్ ఇంచు ఒక మార్క్ వేసుకుంటున్నా. హాఫ్ ఇంచ్ అంటే అక్కడ హాఫ్ ఇంచ్, అక్కడ హాఫ్ ఇంచ్, పైన హాఫ్ ఇంచ్, కింద హాఫ్ ఇంచ్ వదిలేసి మధ్యలో ఎంత వస్తుందో అక్కడ ఒక మార్క్ వేసేసుకొని రెండో డాట్ కోసం 2.5కి ఒక పాయింట్ పెట్టేసుకుంటున్నాను అన్నమాట. 2.5కి పాయింట్ పెట్టేసి అక్కడ బాణపు గుర్తులు వేసుకుంటున్నాను. ఇది రెండో డాట్ అన్నమాట మనకు చెస్ట్ పాయింట్కి. ఓకేనా అండి. నేను డాట్ వేసేసుకొని బాణపు గుర్తులు వేస్తున్నాను. చూడండి, ఇక్కడ కప్స్ కోసం మెయిన్ డాట్ ఉంది కదా, ఫస్ట్ వేసుకున్న డాట్ అక్కడ కిందికి నేను వచ్చాను కదా, ఇలా వేసి చూడండి ఒకసారి మీ బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా షేప్ కూర్చుంటుందో. ఇంపార్టెంట్ అయిన మూడో డాట్ అండి. ఇక్కడి నుండి అక్కడికి మనకు చాలామందికి ఈ డాట్ పెట్టుకోవడం రాదు. సో ఇక్కడ ఎక్కడ చూపించలేని విధంగా నేను ఈ కటింగ్ చూపిస్తున్నాను. మనం అక్కడి నుండి అక్కడికి జంపుగా ఒక స్కేల్ తీసుకొని అవి కలుపుకోవాలి, కానీ ఇక్కడికి రాకూడదు. మనము ఆ కటింగ్ డ్రా చేసిన నెంబర్ కంటే ఇటు సైడే ఉండాలి. నేను వేసాను కదండి మార్క్, అవతలకి అస్సలు పోకూడదు, ఇటు సైడే ఉండాలి. మనకు సంక కిందికి వెళ్ళిపోతుంది ఆ మార్క్. సో మనకు మెయిన్ డాట్ అదే మనకు ముఖ్యంగా. జస్ట్ ఇప్పుడు నేను వేసిన దానికంటే పక్కకు వేస్తున్నా, ఇటు సైడ్కి వేయాలా, ఇటు సైడ్కి వేసుకుంటున్నా. ఓకేనా అండి. అది మూడో డాట్. అక్కడి నుండి నేను ఇప్పుడు ఖర్చులు పెట్టేసుకున్నాను. ఇది మెయిన్ డాట్, ఇది మూడో డాట్, అది రెండో డాట్ అన్నమాట. సో ఇది అయిన తర్వాత చూడండి, ఎక్కడ చూపించలేదు విధంగా నేను కటింగ్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేయండి, కొత్తగా వచ్చాము, సపోర్ట్ చేయండి. మీకు ఈ కటింగ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. ఒక వీడియో తీయాలంటే చాలా కష్టం అండి, నాకు ఇంతవరకు తెలియదు. ఇది మా స్టూడెంట్స్ కోసం తీస్తున్నాను, కాకపోతే యూట్యూబ్లో పెడితే అందరికీ ఫస్ట్గా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో పెడుతున్నాను అన్నమాట. మనము ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నాం. క్రాస్ బెల్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ యొక్క ఆధారంగా బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో నేను మార్క్ వేసేసుకున్నాను. అక్కడ అడ్జస్ట్ సమానం ఉండడం కోసం ఒక లైన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ హైట్ ఎంత ఉండాలి అంటే మ్యాక్సిమంగా ఏ బ్లౌజ్ వారికైనా సరే 3.5 క్రాస్ బెల్ట్. ఇది మారదన్నమాట. క్రాస్ బెల్ట్ ఎవరికైనా ఒకటే ఉంటుంది, లావు ఉన్న వాళ్ళకైనా సన్నగున్న వాళ్ళకైనా 3.5 ఇంచులు నేను క్రాస్ బెల్ట్ హైట్ పెడుతున్నా. ఓకేనా అండి. క్రాస్ బెల్ట్ హైట్ ఎంత? 3.5 ఇంచులు. 3.5 ఇంచులు పెట్టేసుకొని నేను క్రాస్ బెల్ట్ డ్రా చేయాలి అంటే బాక్స్ వేసుకోవాలి ఫస్ట్. సో నేను బాక్స్ వేసేసుకుంటున్నాను. అంటే క్రాస్ బెల్ట్ మనం ఆ లోపలే డ్రా చేసుకోవాలంటే బయటికి రాకూడదు. సో నేనేం చేస్తున్నాను, ఈ క్రాస్ బెల్ట్ కోసము మెయిన్ డాట్ దగ్గర నుండి అక్కడి నుండి 4 ఇంచులకి ఒక డాట్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా అండి. 4 ఇంచులకి డాట్ పెట్టుకున్న తర్వాత అక్కడి నుండి కింద నుండి పైకి 2.5 ఇంచులు క్రాస్ బెల్ట్ షేప్ ఎంత రావాలంటే 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసేసుకుంటున్నాను. ఓకేనా అండి. 2.5 ఇంచులకి మార్క్ వేసేసిన తర్వాత అక్కడ ఒక లైన్ డ్రా చేసి సో పడవ గుర్తు ఆకారంలో ఆర్ష్ మూల ఈ మూల కలుపుతున్నాను. ఓకేనా. కలిపిన తర్వాత ఈ షేప్ ఎలాగుందో క్రాస్ బెల్ట్ యొక్క షేప్ అలాగే కట్ చేసేసుకుంటున్నాను నేను. ఫస్ట్ మనము ఎలాగుందో అలా కట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా అండి. సో ఇవి చిన్న చిన్న బిట్టులు కూడా చేసి ఎలా క్రాస్ కటింగ్ చేయాలి, చెస్ట్ పాయింట్ ఎలా పెట్టాలి అనేటివన్నీ చూపిస్తానండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుందని క్రాస్ బెల్ట్కి నేను ఒక డాట్ పెట్టేస్తున్నాను సిగ్నల్. ఓకేనా అండి. సో మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇది. ఈ బ్యాక్ పార్ట్కి నేను నెక్ కటింగ్ చేయలేదు బ్యాక్ పార్ట్. సో రౌండ్ నెక్కే కట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇది ఎలాగుందో అలాగా రౌండ్ నెక్ చేసేస్తున్నాను. ఇది అయిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తున్నా దానిపైన. సో మనం 1.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఆ ఎక్స్ట్రా పార్ట్ కనిపిస్తుంది చూడండి. అక్కడ చూసారా 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉంది, ఎందుకంటే చెస్ట్లో పోతుంది కాబట్టి మనం చెస్ట్ పాయింట్
చెస్ట్ పాయింట్కి ఎక్కువ క్లాత్ లాగుతుంది కాబట్టి అక్కడ 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం. సో ఇక్కడ మనము నెక్ వైపు డౌన్ చేసుకొని జస్ట్ ఒక పాయింట్ అలా షేప్ తీసుకొని అక్కడ మనము కొద్దిగా కటింగ్ క్రాస్గా లేపి ఆ షోల్డర్లోకి జాయింట్ అయిపోతాం. ఎందుకు అలా చేస్తామంటే మనకు అక్కడ నెక్ అదిమి పట్టినట్టుగా నెక్ డౌన్ లూజ్ కాకోకుండా ఉంటుంది. ఇక్కడ కూడా 1/2 ఇంచు పైకి కట్ చేస్తున్నాను. అంటే ఆ ఖర్చు దగ్గర నుండి ఆ పాయింట్ వరకు జస్ట్ ఒక 1/2 ఇంచ్ అండి అక్కడికి తీసేస్తున్నాను అన్నమాట. సో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా ఫ్రంట్ నెక్ ఉంటాయి కదా, దానికి కూడా నేను జస్ట్ ఒక పాయింట్ నెక్ దగ్గర జస్ట్ ఒక పాయింట్ లేపేస్తున్నాను. అంటే అలా చేయడం వల్ల చెస్ట్ దగ్గర మనకు బ్లౌజు లూజుగా ఉంటుంది కదండి, అట్లా లేకోకుండా ఫిట్గా అదం పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. నీట్గా కూర్చుంటుంది నెక్. సో చూసారు కదండి, క్రాస్ కటింగ్, క్రాస్ బెల్ట్ అంతా వచ్చేసింది. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా అండి? సో మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ మీకు కలుస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా త్వరలోనే పెడతామండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.